అదేందమ్మా నువ్వు లేకుంటే ఇల్లు బోసిపోతా ఉంటది. నువ్వు ఉంటేనే ఇంటికి కల. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. ఏంటి బంగారు పిలిచినావు? నా గురించి ఏందో చెప్తానట్టుంది మీ అమ్మ. నీ గురించే మాట్లాడాలా మా అమ్మేమి. ఏమోలే, అయినా నాకెందుకు చెప్తావు? సరే గాని ఏంది, మీ అమ్మ లేకపోతే ఇల్లు బోసిపోతాందా? ఏదో మా అమ్మ ఆనందం కోసం ఒక మాట అన్నాలే. ఏంది పోయి ఇంచేపు అవుతుంది ఇంకా రాలేదే? అద్దో మా అమ్మ పిలుస్తా అన్నట్టుంది. ఈ చపాతీ వేసుకోబోతున్నా, నువ్వు కాల్చుకొని వచ్చేసి ఇద్దోమా. నీకు చపాతీ తెద్దామని పోయినాలేమ్మా. అవునా? అదేందమ్మా మానస నిన్ను తలుచుకుంటానే ఉంటదా? అత్తగాళ్ళంటే అంతేనైనా, ఒకరినొకరు తలుచుకుంటానే ఉంటాం. మా అత్తనైతే నేను నిమిషాన్ని తలుచుకుంటా ఉన్నా తెలుసా? ఓహో, అంటే మీ అత్త నువ్వు నిమిషంకి తిట్టుకుంటా అన్నవా? అబ్బాయి ఇదేందిరా, రుచి లేదు పసి లేదు, ఎట్ట తింటానవరా రోజు? బాగానే చేస్తుంది మా మానస. ఈ రోజేం అట అయినట్టుంది. అదో వచ్చాంది. ఏమే చేసినావు మనసా? భలే ఉండే చపాతి. అందుకే ఇంకోటి తెచ్చిన తిండుతా. వద్దుమా, నాకు అరగదు చాలు. అవునా? సరేలే, ఇదో నువ్వైనా తినేసి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తెల్లాన్ని అవంతా వెనకేసుకొని కనీసం పట్టించుకుంటాదేమో చూడా. అమ్మాని కలరిస్తాడు, కనీసం అనుకుంటాదేమో చూడు. రే నాటికి చూస్తాంటే ఏదిరా నువ్వు? ఏంది మంచి సీన్ వస్తా అంటే బయట పోయి తగ్గిపో. ఏంది ఇలా నేను అర్థం చేసుకోవాలని నన్ను ఎవరో అర్థం చేసుకోరా? నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ